విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో కేజీహెచ్ కలెక్టర్ ఆఫీస్ తర్వాత ముఖ్యమైన జంక్షన్ ఏదంటే జిల్లా పరిషత్ జంక్షన్. ఇక్కడికి సింహాచలం డిపో నుంచి అంటే సింహాచలం కొండ మీద నుంచి జిల్లా పరిషత్ వరకు రాకపోకలు సాగించే 28 ZH 10 బస్సులు ఉన్నాయి. కానీ ఇక్కడ స్థానిక ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులకి అనువైన టైమింగ్స్ లేవని ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా సింహాచలం డిపోకి చెందిన 28 బస్సులు, అలాగే 10K బస్సులు జిల్లా పరిషత్ మీదుగా కాకుండా కేజీహెచ్ కలెక్టర్ ఆఫీస్ మీద వెళ్ళిపోవడం వల్ల ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది, ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ అధికారుల అనాలోచిత చర్యల కారణంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్కే బీచ్ వరకు ఒక్క స్టాప్ కూడా లేదు. కానీ బస్సులు మాత్రం ఖాళీగానే రాకపోకలు సాగించడం వల్ల ఆర్టీసీ అధిక మొత్తంలో అయితే ఆదాయం కోల్పోతుంది. ముఖ్యంగా జిల్లా పరిషత్ జంక్షన్ తీసుకుంటే ఇక్కడ కృష్ణుడు టెంపుల్ చూడొచ్చు, అలాగే జిల్లా పరిషత్ ఆఫీస్ ఉంది. ఇదే రోడ్ లో సమాచార పౌర సంబంధాల శాఖ ఆఫీస్ ఉంది. అలాగే ఇదే మార్గంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కూడా ఉన్నాయి. అలాగే జిల్లా పరిషత్ జంక్షన్ లో 4 గంటల తర్వాత 28 ZH బస్సులు అందుబాటులో ఉంటాయి. కారణం మీరు చూడొచ్చు, ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది బోర్డులు మారుస్తారు. సింహాచలం నుంచి ఆర్కే బీచ్ అంటే బస్సులు కేజీహెచ్ కలెక్టర్ ఆఫీస్ మీదుగా ఆర్కే బీచ్ కి రాకపోకలు సాగిస్తాయి. దీంతో జిల్లా పరిషత్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు బస్సుల కోసం తీరని ఇబ్బందులు పడుతున్నారు. వీరు ఇక ఆటోలు ఆశ్రయించి కేజీహెచ్ లేదా కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి అక్కడి నుంచి వేరే బస్సులు క్యాచ్ చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం విశాఖ జిల్లా కలెక్టర్ ఆఫీస్ బస్ షెల్టర్ దగ్గర ఉన్నాం. ఆర్కే బీచ్ వెళ్లే బస్సులన్నీ కలెక్టర్ ఆఫీస్ మీద నుంచి వెళ్తాయి. ఆర్టీసీ అధికారులు మిస్ అయిన లాజిక్ ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్కే బీచ్ వెళ్లే మార్గంలో ఒక్క బస్ షెల్టర్ కూడా, ఒక బస్ స్టాప్ కూడా లేదు. కానీ బస్సులన్నీ ఇదే మార్గంలో ఖాళీగా వెళ్లడం వల్ల ఆర్టీసీ ఆదాయం కోల్పోతుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ బస్సులన్నీ కలెక్టర్ ఆఫీస్ మీదుగా కాకుండా జిల్లా పరిషత్ జంక్షన్ మీదుగా నడిపితే ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుందని పలువురు సూచిస్తున్నా ఆర్టీసీ అధికారులు చెవులకి ఎందుకో ఎక్కడం లేదు. అలాగే మద్దిలపాలెం డిపోకి చెందిన 10K బస్సు, గాజువాక డిపో చెందిన 99, సింహాచలం డిపోకి చెందిన 28, 28A, 28K కలెక్టర్ ఆఫీసు బస్ స్టాప్ మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే మధురవాడ డిపోకి చెందిన 25P బస్సు కూడా కలెక్టర్ ఆఫీస్ మీదుగా ఆర్కే బీచ్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు స్పందించి 28 నెంబర్లు అలాగే ఇతర ఆర్కే బీచ్ కి వెళ్లే బస్సులన్నీ జిల్లా పరిషత్ మీదుగా నడిపితే ఆక్యుపెన్సీ ప్లస్ ఆదాయం పెరుగుతుందని అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.